కృపా ప్రేమగల తండ్రి, జీవనాల దేవాన్ని బంగారు పదాలు కొందనాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా పాటలతో స్తుతించి గణపరచడానికి సహాయపడుతూ వచ్చినారు ప్రభా. మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురండి ప్రభా. వినే చెవులు, గ్రహించే మనస్సు ప్రభా మీరు దయచేయండి తండ్రి. తండ్రి దేవ చెవిగలవాడు ఆత్మ చెప్పు మాటలు వినడాకని సెలవిచ్చినారు ప్రభా. ఆత్మీయ చెవులు కలిగి ప్రభా ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు మేము వినటానికి, ఆ మాటలు గ్రహించడానికి ప్రభా మా అనుదిన జీవితంలో అలాగూ మేము నడుచుకోవటానికి కూడా ప్రభా మీరు కృప చూపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే రాలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మిగిలిన సమయాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకున్నాం. 1-2 వచనాలు కలిసి చదువుకున్నాం. తీసిన వాళ్ళందరం కూడా కలిసి చదువుతాం మాటని. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకున్న పెళ్లి కుమారుని ఎదుర్కొనేందుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఇంకొక మాటను కూడా మనం చదువుదాము. సామెతలు 7:7. సామెతలు 7వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. 7వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము లేని వారి మధ్య, యవనుల మధ్య బుద్ధి లేని వారు పడుచువాడకు నాకు కనబడెను. అదేవిధంగా సామెతలు 19వ అధ్యాయం 2వ వచనం. 19వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 19:2. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. చాలు. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఎక్కడికి వచ్చారంట? ఆయన రాకడను ఎదుర్కోవటానికి వచ్చారు. వారిలో 2 గుంపులు కదా, 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో బుద్ధి లేని వారు, మరొక గుంపు బుద్ధి గల వారు. గత వారం చూస్తూ వచ్చినాం. బుద్ధి లేకుండా ఉండట ద్వారా మన కుటుంబానికి మనకు నష్టము, మన కుటుంబానికి నష్టం, వ్యక్తిగతంగా జీవితానికి కూడా నష్టం, కుటుంబానికి కూడా నష్టం. ఏమి లేకపోతే, బుద్ధి లేకపోతే. ఏమి లేకపోయినా భూమి మీద బ్రతకచ్చేమో కానీ బుద్ధి జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. చదువున్నా చదువు లేకపోయినా ఎంత మూర్ఖులకైనా ఏం కావాలా? బుద్ధి జ్ఞానం. ఎందుకు అంటే అది మనం ఎలాగ మాట్లాడాలో, ఎలాగ నడుచుకోవాలో ఏం చేస్తుంది? బుద్ధి జ్ఞానమును బట్టి మనము ప్రవర్తిస్తాం. అందుకే మనం ఏమి లేకుండా ఉంటే మంచిది కాదంట. ఇక్కడ సామెతలు చూసాం కదా 19:2 అధ్యాయంలో. ఒకడు తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. తెలివి మనకు, మన ప్రతిదానికి అంటా ఉంటా నీకు బుద్ధి లేదా అని కదా. పిల్లలనైనా పెద్దలనైనా ఏమంటా? నీకు బుద్ధి లేదా అంట. ఎందుకు? వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వారు ప్రవర్తించే ప్రవర్తన బట్టి. గత వారం చూస్తూ వచ్చిన బుద్ధి లేని వారు తమ కుటుంబాల్లో ఎంతో నష్టాన్ని కలగజేసుకుంటూ వచ్చిన. అవని చూస్తూ వచ్చినాం, యోబు భార్యను చూస్తూ వచ్చినాం, మీకాలను చూస్తూ వచ్చినాం, ఇంకా లోతు భార్యను చూస్తూ వచ్చినాం, యెజబెల్ని కూడా చూస్తూ వచ్చినాం. వారి బుద్ధి లేకనే ఏం చేసుకుంటూ వచ్చినారంటే కుటుంబానికి, వారికి నష్టం తెచ్చుకున్నారు. వారికి మాత్రమే కాదు, వారి కుటుంబానికి కూడా నష్టాన్ని తెస్తూ వచ్చినారు. ఇప్పుడు కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏమంటే, ఒకడికి తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు. ఎందుకు అంటే సామెతలు 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎందుకు బుద్ధి కావాలి?
ఎందుకు చాలు. ఏం చేస్తుందంటే బుద్ధి ఎందుకు కావాలంట? బుద్ధి ఉంటే ఏం చేస్తామంటే వచ్చే అపాయాన్ని ఏం చేస్తాం? తప్పించుకునే వారముగా ఉంటాం. బుద్ధి లేకపోతే ఏం చేస్తాం? అపాయం చూసుకోం కదా. ఏం చేసుకుంటాం? నష్టాన్ని కొని తెచ్చుకుంటాం బుద్ధి లేకపోతే. అందుకే సామెతలంతా కూడా మనం చదివితే 31 అధ్యాయాలు ఏం రాయబడింది? బుద్ధియు, జ్ఞానము, తెలివియు, వీటి గురించే ఎక్కువ రాయబడుతూ వచ్చింది. ఎవరు రాశారు అంటే సొలొమోను ఎంతో జ్ఞానం కలిగినవాడు. సొలొమోను అన్ని కూడా తన జీవితంలో అనుభవించి రాస్తూ వచ్చినాడు బుద్ధి జ్ఞానమును గురించి. ఎవరికి అవసరమో బుద్ధి జ్ఞానము అంటే అందరికి అవసరమే. పిల్లలకు అవసరమా, యవనస్తులకు అవసరమా, వృద్ధులకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఏం అవసరం అంట? బుద్ధి జ్ఞానం అనేది అవసరం. బుద్ధి మనల్ని ఏం చేస్తుందంట? బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. బుద్ధి మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుందంట. ధనము కాదు, జ్ఞానము కాదు, మన యొక్క బలము కాదు, ఏం కాపాడుతుందంట? బుద్ధి మనలను కాపాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంట? బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? అపాయంలో పడిపోతాడు. బుద్ధి లేనివాడు ఇంకేం చేస్తాడంటే పాపానికి దగ్గరగా పోతాడంట. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంట? పాపానికి దగ్గరగా పోతాడు. ఎవరు పోయారు బుద్ధి లేకుండా అంటే? ఇంకొక మాట మనం ఎలా ఉండకూడదంటే కీర్తనలు చూడండి 32:9 మనం ఎలాగా ఉంటున్నాము అనేది సామెతలు. బుద్ధి జ్ఞానంలో లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. చాలు. ఎలాగుండకూడదంట? బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. బుద్ధి జ్ఞానం లేని వారు ఎవరంట? గాడిదతో సమానం. ఎవరితో సమానం అంట? గాడిద. అలా ఉండకూడదంట మనం. అందుకే బైబిల్లో నీ కొరకు నా కొరకు రాయబడింది. మీరు అలాగా మనం అలాగ ఉండటం ఎవరికి ఇష్టం లేదు? మన యొక్క తండ్రికి ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె నేను కంచర గాడిద వలె నేను మీరు ఉండకుడి. బుద్ధి జ్ఞానము లేకపోతే మనం ఏం చేస్తామంటే పాపానికి దగ్గరగా పోతాం. ఎవరు పోతూ వచ్చినారు అంటే చూడండి 2 సమూయేలు 11:4 2 సమూయేలు 11:4 తీసిన చదవం. 11:4 దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. చాలు. ఇక్కడ 3వ వచనం చూస్తే చూడు 2 నుంచి చదువు. ఒకనొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయు నాయన బత్షెబ అని తెలియజేయగా. చాలు. ఇక్కడ దావీదు ఎలాగ ప్రవర్తించినాడు? బుద్ధి లేకుండా ప్రవర్తించినాడు. ఎలాగంట? బుద్ధి లేకుండా ప్రవర్తించినాడు. ఎందుకు? పాపము. తను చూసేదే పాపం కదా. తను పైకెళ్ళి చూడటమే తప్పు, చూడకూడనిది చూడడమే తప్పు. ఒకవేళ పొరపాటు చూసాడు అనుకోండి, సపోజ్ ఏం చేయాలా? అక్కడి నుంచి రావాలి కదా. బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఏం చేస్తాడు? బుద్ధి నేను కాపాడను అంటే బుద్ధి లేకుండా అక్కడ ప్రవర్తించినాడని అర్థం. పొరపాటును చూసాడేమో, కానీ ఏం చేయాలా? పక్కకు వచ్చిండాలి. ఏం చేస్తూ వచ్చినాడు అంటే దగ్గరికి తీసుకొని పాపం చేయటానికి తన బుద్ధి లేకపోవడాన్ని బట్టి పాపానికి ఏమైపోయినాడు? దగ్గరగా పోయినాడు. బుద్ధి లేకుండా అంటే ఏదో పాపం చేస్తేనే తప్పు అనేది కాదు, అదే తప్పని కాదు. బుద్ధి లేకుండా మనం మాట్లాడే ప్రతి మాట తప్పే, మనం చూసేది తప్పే, మనం చేసేది తప్పే. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట? బుద్ధి లేకుండా పాపానికి దగ్గరగా పోతూ వచ్చినాడు. అందుకే మనము బుద్ధి కలిగి ఉండాలి.
అదే మన ఆది కాండంలో చూస్తే 39వ అధ్యాయం 11వ వచనంలో 39:11 వచనం చూడండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాడు. ఏమైపోయినా బుద్ధి లేని వాడు ఏం చేస్తాడంటే పాపములో పడిపోతాడు, పాపానికి దగ్గరగా పోతాడు. అదే బుద్ధున్నాడు ఏం చేస్తాడంట, పాపానికి దూరముగా పోతాడు. ఇక్కడ దావీదైతే పాపాన్ని తెచ్చుకున్నాడు కదా, పాపాన్ని చూసి ఆమెని తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ యోసేపుకు అడిగే వాళ్ళు ఎవరైనా ఉండారా? నువ్వు తప్పు చేయకూడదని. ఆ వయసు ఎలాంటి వయసు? యవన వయసులో ఉన్నాడు. అక్కడ ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారా బుద్ధి మాటలు చెప్పేవాళ్ళు? ఉన్నాడా? లేరు. తనకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే లేరు. అయితే ఏం చేస్తున్నాడంటే బుద్ధి గలవాడు కాబట్టి ఏం చేస్తున్నాడంట, పాపానికి దూరముగా పారిపోతున్నాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంట, పాపములో పడిపోతాడు. మనం ఎలాగుంటున్నాం? బుద్ధి గల వారముగా ఉంటున్నామా? బుద్ధి లేని వారముగా ఉంటున్నాం. బుద్ధి లేకపోతే ఏమైపోతామంట, లోకంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం. మనంతకు మనమే కొని తెచ్చుకుంటాం. మనం బుద్ధి లేకుండా ప్రవర్తించడం ద్వారా నేను ఆ జీవితంలో ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటాము. ఒకడు బుద్ధి లేకుండా ఉండుట మంచిది కాదు. బుద్ధి లేకుండా ఉండుట మంచిది కాదు. ఎక్కడ దొరుకుతుంది బుద్ధి? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని వినినప్పుడు కదా ఏమొస్తుంది? జ్ఞానము వస్తుంది, బుద్ధి వస్తుంది. అందుకే దేవుని వాక్యం చదవమని చెప్పేది. దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? చదవాలి. దేవుని వాక్యం చదివినప్పుడే మనకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. అందుకే మనం ఎలా ఉండకూడదంట, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను ఉండకూడదు. బుద్ధి జ్ఞానం లేకపోతే వారు దేనితో పోల్చబడుతారంటే వారు గాడిదల వలె. గాడిదకు దేవుడు పోలుస్తా ఉన్నాడు. మనం అలాగుండట దేవునికి ఇష్టమో కాదు. మొదటిదిగా ఏముండకూడదు, బుద్ధి లేని వాడు ఏమైపోతాడంట, పాపమునికి దగ్గరగా పోతాడు. రెండోది మనం చూస్తే బుద్ధి గలవాడు పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడు. చూడండి సామెతలు, రెండోది సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. ఏం చేస్తాడంట బుద్ధిమంతుడు? పాతాళమును తప్పించుకొనుటకు ఏం వెతుకుతాడంట, పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే పరమునకు పోవు మార్గము వెతికేవాడుగా ఉంటాడు. ఇక్కడ బుద్ధి లేకుండా ఉండుట మంచిది కాదు. మనం బుద్ధి కలిగి ఏం చేయాలంటే బుద్ధి కలిగి జ్ఞానము కలిగి నడుచుకోవాలా. ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అనేది మనము గుర్తించాలి. అందుకే బుద్ధి గలవాడు ఏం చేస్తాడంట, పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడు. మనం వెతకాల. ఏం వెతకాలా? జీవ మార్గాన్ని వెతకాలి. జీవ మార్గం ఎక్కడుంది అంటే దేవునింటిని మనం వెతికే వారముగా ఉండాల, దేవుని సన్నిధిని వెతికే వారముగా ఉండాలా, దేవుని సన్నిధిలో కనబడే వారముగా ఉండాలా. అందుకే లూకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. లూకాసు వార్త 23:39 చదవండి. తీసుకున్నాను 23:39. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను.
అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనేది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. చాలు. ఏం వెతికినాడంట? బుద్ధిమంతుడు ఏం వెతుకుతాడు? పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడు. ఇక్కడ దొంగ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒకడైతే ఎలా ప్రవర్తిస్తున్నాడు? బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు కదా, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు అయితే నువ్వు దిగిరా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఏం మాటలు మాట్లాడుతున్నాడు? బుద్ధి లేకుండా మాట్లాడు. అదే దొంగ కదా, అదే ప్రవర్తించిన వాడు కదా, ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనం చేసిన తప్పుకి మనం ఏం చేస్తున్నాం? శిక్ష అనుభవిస్తున్నాం. అయితే ఆయన ఏ తప్పు చేయలేదు. అయితే అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అంటూ వచ్చింది. ఏమంటున్నాడు యేసు ప్రభు? నీవు నేడు నాతో పాటు పరదేశిలో ఉందువు. ఎక్కడ ఉంటాడంట? నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అంటే నిశ్చయముగా యేసు ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్తూ వచ్చినాడు దొంగ అంటే నిత్య జీవాన్ని పొందుతూ వచ్చినాడు. నిత్య జీవాన్ని ఆ యొక్క మార్గములో తాను నడుచుకుంటూ వచ్చినాడు. మనం ఎలాగుంటున్నాం? బుద్ధి లేకుండా ఆ యొక్క దొంగ వలె ఉంటున్నామా? అదే దొంగ ఎలాగైతే యేసు ప్రభుని తన తప్పు తెలుసుకొని ఏం వెతుకుతూ వచ్చినాడు? యేసు ప్రభు యొక్క ఆయన ఇచ్చే జీవాన్ని వెతుకుతూ వచ్చినాడు. పరమునకు పోవు జీవ మార్గమును తాను వెతుకుతూ వచ్చినాడు. ఏం చేస్తాడంట బుద్ధిమంతుడు? పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడు. ఇంకేం చేస్తాడంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ 12, 19. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోను. అయితే దేవుడు, వెలివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పాను. చాలు. ఏమంటున్నాడు దేవుడు? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే, ఈ సంవత్సరం పంట బాగా పండింది, నా ప్రాణమా నువ్వు తిను, తాగు, సంతోషించు, సుఖించు అని చెప్పుకున్నాడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవునితో కాదు, ఎవరితో? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదంతా సంపాదించుకున్నావు, కొట్లో కూర్చుకున్నావు, అయితే ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించుకుంది ఏం కావాలా? నువ్వు జీవాన్ని సంపాదించుకున్నావా? బుద్ధి లేకుండా మాట, ప్రవ్వా ఇది నువ్వు ఇచ్చినావు ప్రవ్వా కదా, నువ్వు ఆశీర్వదించినావు ప్రవ్వా అనట్లా. నా ప్రాణమా ఎవరికి చెప్పుకున్నాడంట? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. అవి బుద్ధి లేని మాటలు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సిద్ధపరిచింది ఏమవుతుంది అంటే, మనం ఎలాగుంటున్నాం? జీవాన్ని వెతుకుతున్నామా? పరమునకు పో మార్గాన్ని మనం వెతికామా? పరమునకు పో మార్గం మనకు తెలుసా? తెలిసింది, కానీ మనం ఏం చేస్తున్నాం? సరైన మార్గంలో మనము నడవలేని వారముగా ఉంటున్నాం. మనం నిజముగా జీవాన్ని వెతికే వారమైతే, పరమునకు మార్గమును వెతికే వారమైతే, మన యొక్క దృష్టి, మన యొక్క మనసు ఎక్కడ ఉండాలా? కొలస్సీ 3వ అధ్యాయం. నిజముగా మన జీవ మార్గమును మనం నడిచే వారమైతే మన మార్గం ఎలా ఉండాలంట అంటే, కొలస్సీ 3వ అధ్యాయంలో 1-2 వచ్చినాను చూడండి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏదైనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏం చేయాలంట? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, జీవ మార్గమును వెతికే వారైతే ఏం చేయాలంట? మీరు పైనున్న వాటినే చూడాల. పైన ఏముంది అంటే, అక్కడ ఏముందంటే, పైన
క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అందుకే మనకు బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చెప్తారు? లోకానికి చనిపోయినావు. లోకానికి చనిపోయినావు, ఇప్పటి నుంచి ఎవరి కొరకు బ్రతకాలా? లోకాన్ని చచ్చిపోయినాము, దేవుని కొరకు బ్రతకాలి. అందుకే మనం లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడేది కాదు. దేని కొరకు ప్రయాడాలంట? దేవుని కొరకు మనము ప్రయాసపడే వారముగా ఉండాలా. పైన వాటిని ఎదగాల. ఎందుకంటే మీ యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మన ఆత్మ ఎక్కడ దాచబడిందంట? దేవుని యొద్ద దాచబడి ఉంది. మనము పైనున్న వాటినే వెతకాల. పైన ఏముందంటే పైనున్నదే శాశ్వతమైనది, పైనున్నదే నిత్య జీవము కలిగినది. అందుకే పరమునకు పో మార్గమును వెతకాల. బుద్ధిన్న వారు ఏం చేస్తారంటే పైనున్న వాటి మీదనే మనసు ఉంచుతారంట. ఆత్మ సంబంధమైన వాటినే మనసు ఉంచుతారు. చూడండి, మత్తయి సువార్త 20:20. 20:20. అప్పుడు జబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకమే, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సేవమని ఆయనతో ఇక్కడ ఈమె పరమునున్న జీవాన్ని వెతుకుతా ఉంది. బుద్ధి కలిగిన స్త్రీ ఎలా ఏం చేస్తుందంట? పరమునకు పో జీవ మార్గమును వెతుకుతా ఉంది. ఆమె వెతకడమే కాదు, ఇంకేమడుగుతుందంటే యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని అడుగుతా ఉంది, ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఇద్దరు కుమారులు కూడా ఏం చేయాలా? నీ కుడి పక్కన ఒకరు, నీ ఎడమ పక్కన ఒకరు. వారిద్దరు కూడా ఏముండాలంట? ఒకరు ఎడమ వైపున, అంటే మరొకరికి స్థానం వద్దు కదా. ఏమడుగుతుంది? ఎవరి సంగతి ఎందుకు? నా పిల్లలైతే ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క కుడి పక్కన ఎడమ పక్కన ఉండాలా. అంటే దేవుని దగ్గర నా పిల్లలు ఉండాలా కదా. భూ సంబంధమైన అడగచ్చు కదా. భూ సంబంధమైన వాటిని ఆమె అడగచ్చు కదా. అడిగిందా భూ సంబంధమైన వాటిని? అడగలే. ఏమడుగుతుంది? అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. ఈమె ఏం వెతుకుతా ఉంది అంటే ఈ లోక సంబంధంగా నా పిల్లల్ని ఆశీర్వదించు ప్రభా అని అడగల కదా. ఈ లోక సంబంధమైనవి అన్నీ నాకు ఈ ప్రభా, నా బిడ్డలకి ప్రభా అని అడగల. ఏమడుగుతుందంటే ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆయన అడుగుతాను, నా ఇద్దరు కుమారులు కూడా ఎడమ వైపు ఒకరు కుడమ వైపు ఒకరు నీ దగ్గర ఉండాలి ప్రభా అని అడుగుతాం. మనం ఏం అడుగుతాం? ఈ లోక సంబంధమైనవి అడుగుతాం. పిల్లలు అడుగుతారు చూసారా, ఏం కావాలంటే నాకు చాక్లెట్ చాలు కదా, నాకు చాక్లెట్ బిస్కెట్ ఉంటే చాలు అంటారు. ఎంత అవుతుంది చాక్లెట్ బిస్కెట్? ఎంత అవుతుంది? ₹2, అంతే కదా. మనం ఏమంటాం? ఇంకేదైనా అడుగంటే వాళ్ళ దృష్టి అంతా ఇదే దాని మీద ఉంటుంది, చాక్లెట్ మీదనే ఉంటుంది. మనం కూడా అంతే. పెద్ద గదులు పెట్టి ఏం కావాలి మనకు? చాక్లెట్ బిస్కెటే కావాలా? భూలోక సంబంధమైనవి ఎంతకాలం, ఎంతవరకు ఉంటాయి? భూలోకంలో నువ్వెంత సంపాదించుకున్నా, నువ్వెంత ఆశీర్వదించబడినా, నువ్వెంత దీవించబడినా ఏం చేయాలా? వదిలిపెట్టి పోవాలి. అదే పైనున్న వాటిని నువ్వు వెతికితే, పైనున్న వాటిని అడిగితే, పైనున్న అది ఆశీర్వాదము నువ్వు ఆయన దగ్గర నుండి నువ్వు పొందితే భూలోకంలో ఆశీర్వదించబడతావు. దేవుని దగ్గరికి కూడా ఎలా ఉంటావంట? ఆశీర్వాదముగానే ఉంటాము. ఏం చేయాలంట? బుద్ధి కలిగిన వాడు పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడు. మనం ఏం వెతుకుతున్నాం? ఏం వెతుకుతున్నామంటే బుద్ధి లేకుండా జీవ మార్గమును విడిచిపెట్టి నశించిపోయేదాన్ని కదా వెతుకుతా ఉండు. అందుకే ఒక యవనస్తుడు వచ్చినాడు యేసుప్రభు దగ్గరికి. యవనస్తుడు వచ్చి యేసుప్రభుతో అంటున్నాడు, బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాల? దేని కొరకు వచ్చినాడు? పరమునకు పోవు మార్గాన్ని వెతకడానికి వచ్చినాడు. అయితే యేసుప్రభుతో అంటున్నాడు, నేనేం చేయాలా అంటే యేసుప్రభు చెప్పినాడు, నీ తల్లిదండ్రులు సన్మానించు కదా అని
అనేకమైనవి చెప్తూ వచ్చినాడు. నేను అవన్నీ కూడా పాటిస్తున్నానని చెప్పినాడు. అయితే నీ కలిగి ఉన్న ఆస్తిని ఏం చేయాలా? పేదలకు పంచిపెట్టాలా. ఏమైపోతూ వచ్చాయంట? వ్యసనపడి వెళ్తూ వచ్చినాయి. అంటే జీవాన్ని పరమునకు పోవు జీవ మార్గం వద్దు. ఏం కావాలా? తన ఆస్తే కావాలి. అమ్మిమ్మన్నాడు అనుకో, అంత ఇస్తాడా? ఇమ్మని చెప్పినాడు, అంత ఇమ్మని చెప్పినాడా? ఎంత? లేనోళ్ళకి సహాయం చేయని చెప్పినాడు. అనగానే అమ్మ నాకున్న ఆస్తిని అందరికి ఇస్తే నాకు ఏం పోగొట్టుకున్నాడు? బుద్ధి లేకుండా పరమునకు పోవు జీవ మార్గాన్ని తను ఏం చేయలేకపోయినాడు, పొందలేకపోయినాడు. మూడోదిగా మనం చూస్తే మనం ఎలా ఉండాలంటే, బుద్ధి కలిగిన వాడు తనకు అప్పగించిన పనిని ఎలాగ చేస్తాడంట? చక్కగా నమ్మకముగా చేస్తాడు. బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? తనకు అప్పగించిన పనిని చక్కగా చేస్తాడు. చక్కగా అంటే ఏదో చేసి చేయనట్టు కాదు, చేస్తాం పని. అది ఎలాగ చేయాలా? నీట్గా చక్కగా. అంటే మనకు అప్పగించిన పనిని మనము చేయాలి. ఇంకెలా చేయాలంటే నమ్మకముగా చేయాల. ఏం చేయాలంట? నమ్మకముగా చేయాలి. బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? తన యజమానుడు ఉన్నా లేకపోయినా తనకు అప్పగించిన పనిని ఏం చేస్తాడు? నమ్మకంగా చేస్తాడు. అదే బుద్ధి లేనివాడు అయితే ఏం చేస్తాడు? యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా పని చేస్తాడు, యజమానుడు లేనప్పుడు ఒకలాగా పని చేస్తాడు. లేడు కదా, యజమానుడు లేడు కదా అని ఏదో చెయ్యాలి కాబట్టి చేసి వెళ్ళిపోతాడు. అదే బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? యజమానుడు ఉన్నా లేకపోయినా ఏం చేస్తాడు? ఆ పనిని నమ్మకంగా, తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తాడు. మనం ఎలాగుంటున్నాం అంటే, యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండంలో 39:6 చూడండి. యోసేపు ఆదికాండం 39:6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తింటా తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఇక్కడ మనం పైనుంచి చూస్తే యోసేపును ఆ యొక్క దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, పోతీపురి ఇంట్లో యోసేపు ఉన్నప్పటికీ దేవుడు ఏమై ఉన్నాడంట? తనకు తోడుగా ఉన్నాడు. తను చేసే పని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడంట. దేవుడు ఏమైనాడు? తోడైనాడు. ఎందుకు అంటే, యోసేపు ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు? నమ్మకమైన దాసుడు. అందుకే యోసేపుకు యొక్క యజమానుడు ఏం చేస్తూ వచ్చినంటే, తన ఇంటిలో ఉన్న సమస్తాన్ని అప్పగించినాడు కదా. ఇంట్లో ఏముందో ఏమి లేదో దాని గురించి విచారించిన వాడు కానే కాదు. ఎందుకు అంటే నమ్మకమైన దాసుడున్నాడు కదా అని చూస్తూ వచ్చినాడు. బుద్ధి గలవాడు ఎలాగుంటాడంట? నమ్మకముగా తన పనిని చక్కగా చేసేవాడుగా ఉంటాడు. యోసేపు ఎలాగుంటూ వచ్చినాడంటే నమ్మకమైన వాడుగా తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ వచ్చినాడు. నమ్మకమైన వాడు కనుకనే తన దగ్గరికి పాపం వచ్చినప్పటికీ నా యజమానుడికి నేను ఇంత నష్టాన్ని ఎలాగ చేస్తాను? నమ్మకమైన దాసుడు ఏం చేస్తాడు? తన యజమానుడికి ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగించడు. బుద్ధి గలవాడు కనుకనే ఏం చేస్తూ వచ్చినాడంటే బుద్ధి కలిగి నడుచుకుంటూ వచ్చినాడు. దేవుడు తనకు తోడై ఉంటూ వచ్చినాడు. దేవుడు తన చేసే ప్రతి పనిని కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? ఆశీర్వదిస్తూ వచ్చినాడు, సఫలపరుస్తూ వచ్చినాడు. అంతకంతకు యోసేపు ఎలా జీవిస్తూ వచ్చినాడంటే ఆశీర్వదింపబడిన వాడుగా చూస్తున్నాం. బుద్ధి గలవాడు ఏం చేస్తాడంట? తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తాడు. ఇంకా సమయాలు చూడండి. మొదటి సమయాలు 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతడిని నియమించను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను.
చాలు 14 వచ్చిన కూడా. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలు. ఎలాగ ప్రవర్తించినాడంట? సౌలు ఏ పని చెప్పినా ఎక్కడికి పోయినా ఎలాగుంటూ వచ్చినాడంట? మంచి బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఎలాగంటే తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి దావీదు సౌలు ఏం చేస్తూ వచ్చినాడంట? తన యొక్క వారి మీద అధిపతినిగా నియమిస్తూ వచ్చినాడు. యోధులందరికీ కూడా ఎలా చేస్తూ వచ్చినాడంట? పెద్దగా ఎవరు నియమిస్తూ వచ్చినాడు అంటే దావీదును నియమిస్తూ వచ్చినాడు. 14 వచ్చిన చూసుకుంటే, మరియు దావీదు సమస్త విషయములలో, ఏ విషయంలో అంట? ఏదో 1-2 విషయాల్లో జ్ఞానం కలిగి ఉండడం కాదు, నమ్మకంగా ఉండడం కాదు, ఏదో ఒక పని 2 పనులు కదా అని కాదు. మనకు ఏ పని అప్పగించినా సమస్త విషయంలో కదా, సమస్త విషయంలో మనం ఎలాగుండాలంట? సుబుద్ధి కలిగి ప్రవర్తించాల. ఎవరుంటూ వచ్చినారు? యోసేపు ఉంటూ వచ్చినాడు, దావీదు ఉంటూ వచ్చినాడు, మోషే కూడా ఎలాగుంటూ వచ్చినాడు? నమ్మకమైన వాడుగా ఉంటూ వచ్చినాడు. దేవుని ఇంటి మీద, దేవుడు తనకు అప్పగించిన పని మీద దేవుడే చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకు చెప్పినాడు దేవుడు అంటే అలాగ చేస్తూ వచ్చినాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని ఎలాగ చేస్తూ వచ్చినాడంట? చక్కగా చేస్తూ వచ్చినాడు. దేవుని మాటకు లోబడి దేవుడు తనకు అప్పగించిన పనిని ఏం చేస్తూ వచ్చినాడు? నెరవేరుస్తూ వచ్చినాడు. నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చినాడు. అందుకే దేవుడే చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే చెప్తూ వచ్చినాడు. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనం చదవండి. లూకాసు వార్త 12:42. తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవరంట? ప్రభువు చూస్తున్నాడంట. ఎందుకంటే తన కాలమందు ఏం చేశాడంట? ప్రతి యొక్క యజమానుడు తనకు అప్పగించిన పనిని, ఒక ఇంటిని అప్పగించినాడు అనుకో, పనివారిని అప్పగించినాడు, వారిని ఏం చేయాలంట? నమ్మకముగా వారితో పని చేయించే విషయంలో కావచ్చు, ఏదైనా సరే యజమానుడు తనకు అప్పగించిన దాన్ని ఎలాగ చేయాలంట? నమ్మకముగా. బుద్ధిగల గృహ నిర్వాహకుడు. స్త్రీలమైన మనకు దేవుడు ఏం అప్పగించినాడు? స్త్రీలకు దేవుడు ఏం అప్పగించినాడు? ఏం అప్పగించినాడు మా? కుటుంబాన్ని అప్పగించినాడు. ఏం అప్పగించినాడు? కుటుంబాన్ని కదా. ప్రతి ఒక్క స్త్రీ ఏం చేయాలా? కుటుంబాన్ని ముందుకు నడిపించాలా. భర్తను కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఏం చేయాలి మనము? దేవుడు ఏం చేసినాడు? ఒక కుటుంబాన్ని నీకు నాకు అప్పగించినాడు. లేదా మన కుటుంబం లేదా? ఉందా లేదా? ఆ కుటుంబాన్ని మనం ఏం చేయాలంట? నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకులుగా మనము ఉండాల. మన కుటుంబంలో ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. ఇంకోటి ఎలా ఉండాలా? బుద్ధి కలిగి ఉండాల. అప్పుడే మన కుటుంబాన్ని ఏం చేయగలం? కుటుంబాన్ని నడిపించగలం కదా. భర్తను కావచ్చు, బిడ్డలను కావచ్చు, మనకు అప్పగించిన పనిని మన కుటుంబంలో నష్టం కలగకుండా ఉండాలి అంటే మనం ఎలాగ ప్రవర్తించాలా? మన కుటుంబంలో నష్టం కలగకుండా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలా? బుద్ధి కలిగి ప్రవర్తించాలా. మనం మాట్లాడే మాటలు బట్టే ఏమొస్తుంది? కుటుంబానికి అవమానం వస్తుంది. మనం మాట్లాడే మాటలు బట్టే కుటుంబానికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. అందుకే బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు మనం ఎలా ఉండాలంట? బుద్ధి కలిగిన గృహ నిర్వాహకులుగా ఉండాలి. మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేయాలి. స్త్రీలమైన మనకు దేవుడు ఏం అప్పగించాడంటే కుటుంబాన్ని అప్పగించినాడు కదా. దాంట్లో మనం ఎలా ఉండాలంట? బుద్ధి కలిగి ప్రవర్తించాలి. బుద్ధి కలిగి మన కుటుంబాన్ని మనము కట్టుకోవాలి. బుద్ధి కలిగి కుటుంబాన్ని నడిపించుకోవాలి. బుద్ధి కలిగి పిల్లల్ని పెంచాల.
బుద్ధి కలిగి మనం ఏం చేయాలంటే దైవికమైన మార్గములో నడుచుకోవాలి. అందుకే సామెతలు 31 అధ్యాయంలో జ్ఞానవంతురాల యొక్క స్త్రీ గురించి ఎన్నో రాయబడుతూ వచ్చినాయి. కానీ మనము బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంట, పాపానికి దగ్గరగా పోతాడు, పాపములో పడిపోతాడు. బుద్ధి గలవాడు ఏం చేస్తాడంట, బుద్ధి లేనివాడు పాపానికి దగ్గరగా పోవును. రెండోది, బుద్ధి గలవాడు ఏం చేస్తాడు, పరమునకు పోవు జీవ మార్గమును వెతికేవాడుగా ఉంటాడు. మూడోదిగా, బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే తనకు అప్పగించిన పనిని చక్కగా నమ్మకముగా చేస్తాడు. ఈ మూడంతలు ఆత్మీయ జీవితంలో మనం ఎదిగినట్లుగా ప్రార్థన చేస్తాం.